అస్సలం అయికుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక మనము మంచిగా ఒక కుకింగ్ అయితే చేయబోతున్నాము. ఆ కుకింగ్ పేరు వచ్చేసి మనము ఇడ్లీ అయితే పెడుతున్నామండి. చాలా హెల్దీ ఇడ్లీ అండి. చాలా వరకు చాలామంది ఇడ్లీలు పెడితే ఇంకా చాలా గట్టిగా వస్తున్నాయి, మెత్తగా రావడం లేదు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ నేను మెత్తని ఇడ్లీలు, తెల్లటి ఇడ్లీలు, స్పాంజీ లాంటి ఇడ్లీలు ఒక్క క్షణాలలో చూపించేస్తాను. మనకు కావాల్సింది ఇక్కడ రెండు ఐటమ్స్ ఉంటే చాలండి. 10 రకాలైతే ఏమీ అవసరం లేదు. స్పెషల్ నూక అంటారు చాలామంది, అది కూడా మనకు అవసరం లేదండి. మామూలు నూకతోనే తెల్లటి ఇడ్లీలు, మంచిగా స్మూతీ స్పాంజీ లాంటి ఇడ్లీలు చేయాలి అనుకుంటే మనం ప్రాసెస్ లేకైతే దిగిపోదాం. ఇప్పుడైతే కనుక నేను ఇక్కడ మినపప్పు అనేది ఎంత తీసుకున్నాను, రవ్వ ఎంత తీసుకున్నాను అనేది నేను చూపిస్తున్నాను మీకు. నేనైతే కనుక ఇక్కడ 1/2 కేజీకి కొద్దిగా తక్కువ వచ్చేసి రవ్వ తీసుకున్నాను. మినపప్పు అయితే కనుక మనము ఒక వంతు మినపప్పు తీసుకోవాలండి. అక్కడైతే కనుక మనము అంటే కనుక 1/2 కేజీ నేను రవ్వ తీసుకున్నాను కదా, 1/2 కేజీ రవ్వకు వచ్చేసి అందులో 1/4 వంతు మినపప్పు తీసుకున్నాను. 1/4 వంతు మినపప్పు తీసుకున్న తర్వాత రెండింటికి నేను సపరేట్గా నానబెట్టేశాను. ఇప్పుడైతే కనుక మనం 6 గంటలు మినిమం నానబెట్టాలి. 6 గంటలు మనం మినిమం నానబెడితే కనుక మనకు పప్పు అనేది బాగా నాని మంచి గ్రైండ్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా మెత్తగా అవుతుంది. పైనుండి వచ్చేసి గరుగ్గా లేకుండా, లావుగా లేకుండా మెత్తగా మనము ఇక్కడ గ్రైండ్ చేయాలి మినపప్పుని. చూస్తున్నారు కదా, ఇది నేను 2 భాగాలుగా నేను మినపప్పుని అయితే కనుక గ్రైండ్ చేసేస్తున్నాను. సరిపోయినట్టుగా వాటర్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు సరిపోయినట్టుగా వాటర్ వేసానండి. ఇప్పుడైతే గ్రైండ్ చేసేసాను మినపప్పుని. చూస్తున్నారు కదా, ఇంత మనం ఇలా చూసామనుకోండి, కొద్దిగా ఏదన్నా నూకలాగా కనిపించింది అనుకోండి, మనం ఇంకొకసారి గ్రైండ్ చేయడం చాలా బెటర్. నూక మనకు ఉండొద్దు. మినపప్పు అంటే కనుక మనకు చాలా మెత్తగా గ్రైండ్ అవుతే ఇడ్లీ స్పాంజీలాగా మెత్తగా దూదులాగా వస్తాయి. పైనుండి వచ్చేసి మన పప్పు అనేది తక్కువ వేయాలి. ఎక్కువ వేసి మనము అంటే కనుక మినపప్పు ఎక్కువ వేస్తే కనుక మెత్త వస్తాయి ఇడ్లీలు, అది మన భ్రమ. తక్కువ ఇడ్లీ, తక్కువ మినపప్పు వేసి సరిపోయినట్టుగా అంటే కనుక రవ్వ ఎక్కువ ఉండి మినపప్పు తక్కువ తీసుకోవాలి ఎప్పుడైనా కానీ సరే. అందుకనేసి నేను ఏం చెప్పానంటే కనుక 1/2 కేజీ నేను ఇక్కడ తీసుకున్నానండి రవ్వ. అయితే ఇంకా 1/2 కేజీ రవ్వకు నేను పావు అంటే కనుక 1 వంతే మినపప్పు అయితే తీసుకున్నాను. ప్రజెంట్ మీకు ఎలా చెప్పాలనుకుంటే కనుక ఒక 3 గ్లాసులకి రవ్వకి 1 గ్లాస్ మినపప్పు అనుకోండి. ఇప్పుడు మొత్తానికి గ్రైండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను నానబెట్టిన రవ్వను కూడా చూస్తున్నారు కదా, వాటర్ లేకుండా మనము డ్రైగా చేతులు తీసుకొని ఒక పిరికల్లో బాగా ఇలాగా నొక్కి మనము రవ్వనైతే కనుక ఆ మిశ్రమంలో వేసేద్దాము. సరిపోయినట్టుగా ఇక్కడ నేను సోడా గుడక యాడ్ చేస్తున్నానండి. సోడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సరిపోయినట్టుగా టేస్ట్కి సరిపోయినట్టుగా ఇక్కడ నేను ఉప్పు గుడక వేసేస్తున్నాను. ఇవి 2 మనం నైటే వేయాలి. నైట్ వేస్తే కనుక మనకు ఏమవుతుందంటే ఇంకా పిండి ఇప్పుడు మనం టైట్గా పిండి వేసాం కదా, అంటే ఇంకా పిరికల్లో వేసి బాగా నొక్కి వేసాం కదా, అందుకనేసి పిండి గట్టిగా లేకుండా మనకు బాగా పొంగాలి అనుకుంటే దీంట్లో సాల్ట్ ఇంపార్టెంట్, సోడా కూడా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనము ఇప్పుడు ఒక్కసారి బాగా కలపాలండి. మినపప్పు, రవ్వ, పైనుండి వచ్చేసి సోడా, సాల్ట్, ఇవన్నీ బాగా మిశ్రమంని బాగా కలిపామనుకోండి, మనకు సరిపోయినట్టుగా లూజ్ అనేది కనిపిస్తుంది. ఈ లూజ్ని చూసి మనము తర్వాత మార్నింగ్ అయినా కానీ సరే ఏ మాత్రం ఉందో పిండి చూసుకొని అప్పుడు మనము దీనికి సరిపోయినట్టుగా చూసుకోవాలి. ఇప్పుడైతే నాకు పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందండి. లూజ్ అనేది పెద్దగా లేదు, తక్కువ లేదు, ఎక్కువ లేదు. ఇడ్లీ ఎలా కావాలన్న మిశ్రమం అలాగే ఉందండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మార్నింగ్ అయితే ఇంకా చూసేద్దాం. ఇప్పుడైతే ఇంకా బాగా కలిపేసి ఒక ప్లేట్ మూసి పెట్టేస్తున్నాను ఒక సైడ్కి. ప్లేట్ అయితే కంపల్సరీ ముయ్యండి, ఎందుకంటే ఇంకా కొద్దిగా ప్లేట్ మూస్తే ఇంకా పొంగనిక ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకనేసి పొంగాలి పిండి మనకు బాగా అంటే ప్లేట్ అయితే ముయ్యాలి. చూస్తున్నారు కదా, థిక్నెస్ మరి ఎక్కువగా లేదు, తక్కువగా లేదు. ఓకేనా, ఇప్పుడైతే నేను ప్లేట్ అయితే మూసేస్తున్నాను. ప్లేట్ అయితే ఇప్పుడు తీసేసుకొని మూసేస్తున్నానండి. ఇప్పుడు మనకు మంచి ఇడ్లీలోకి టేస్ట్ అయిన చట్నీ అయితే కావాలి కదా, అందుకనేసి ఇక్కడ నేను టమోటోస్ అయితే ఆనకను ఇప్పుడు టమోటా తీసుకున్నానండి. తర్వాత నేను ఎల్లుల్లి రంబలు కూడా తీసుకున్నాను. మిర్చి అయితే 2 రకాలు తీసుకున్నాను. మామూలు మిర్చి, మామూలుగా వచ్చేసి మన చిన్న మిర్చి కూడా తీసుకున్నాను. అందులో నేను కొద్దిగా జీలకర్ర వేసాను, తర్వాత ధనియాలు కూడా వేసాను. ఆ తర్వాత నేను ఇందులో కొద్దిగా ఫ్రెష్ అయిన ఇది
పుదీనా కూడా వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒక సైడున పెట్టేసి చిన్న మంట మీద బాగా కుక్ చేద్దాము. పచ్చడి అయితే ఇంకా రెడీ అయిపోతుంది. ఈ లోపు అయితే ఇక్కడ మనము ఇడ్లీ పాత్ర అయితే ఇంకా పెట్టేసానండి. ఇడ్లీ పాత్ర పెట్టేసిన తర్వాత దాంట్లో 2 చిడుకల దుంపలు ఉంటాయి ఇంకా అవి కూడా వేసానండి. అంటే గ్యాస్ ఎందుకు వేస్ట్ అవ్వడం అనేసి. ఆ తర్వాత ఇంకా ఇడ్లీ ప్రాసెస్లోకి అయితే దిగిపోదాము. ఇప్పుడు ఇడ్లీ అయితే ఇంకా ఇక్కడ పెట్టేశాను. ఇడ్లీ పెట్టేటప్పుడు ప్లేట్లు మాత్రం ఒక్కసారి మనం తడిపేసి కొద్దిగా లైట్గా ఆరిన తర్వాత ఆ తర్వాత మనం ఇడ్లీ మిశ్రమాన్ని ఇలాగ వేయాలండి. ఇలాగ వేసామనుకోండి మనకి ఇడ్లీ అనేది చాలా చక్కగా వస్తాయి. చిన్న టిప్స్ చిన్నవి పాటిస్తే ఇంకా ఇడ్లీ అనేది చాలా చక్కగా వచ్చేస్తుంది. మనం అంటే ఇంకా ఎప్పుడో కడిగిన ప్లేట్ల మీద ఇడ్లీ మిశ్రమాన్ని పెట్టామనుకోండి గట్టిగా అతుకుపోయినట్టుగా అవుతుంది పిండి. అలా కాకుండా మనము ఇలా చేయాలన్నమాట. పెట్టేసాం కదా. పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకు పచ్చడి గుడక రెడీ అయిపోయింది. అందుకనేసి ఇప్పుడు పచ్చడి గుడక మనం రెడీ చేసేద్దాము. చివర్లో కొద్దిగా నేను బెల్లం గుడక వేసానండి. ఎందుకంటే కారం పుల్లగా తీయగా బాబా చెప్పలేనండి నన్ను మాట్లాడులో. అంత రుచికరమైన చట్నీ అయితే ఇక్కడ రెడీ చేసేస్తున్నాను. ఆ చట్నీ కోసం ఇక్కడ నేను జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి మొత్తానికి తీసేసుకున్నాను. మొత్తానికి అయితే ఇంకా మనకు తాలింపు గుడక రెడీ అయిపోయిందండి. ఈ తాలింపు పోగు తీసుకుపోయి నేను ఇక్కడ టమాటా పచ్చడి అయితే ఇంకా వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా గుమగుమలాడి టమాటా పచ్చడి ఈరోజు స్పెషల్ మాకు. ఇక్కడ అంటే వేడి ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయండి. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా వచ్చాయో అనేది మీకు కింది దింపేసి బాగా క్లారిటీగా చూపించేస్తాను. మంచి ఇడ్లీలు స్పాంజీగా చాలా మనిషికి 3-4 ఇడ్లీలు తింటేటోళ్ళు కూడా 5-6 ఇడ్లీలు తినేస్తారు. ఎందుకంటే అంత మెత్తగా దూదుల్లా ఉంటాయి ఇడ్లీలు తెలుసా అండి. ఒక్కసారి ఈ కొలత ప్రకారంగా ఈ లెక్క ప్రకారంగా మీరు చేశారనుకోండి మీకే తెలుస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు కూడా తెలుస్తుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కనైన ఇడ్లీలు మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. అది కూడా ఈ హోటల్ స్టైల్ ఇడ్లీలు అండి. ఇవి చాలా చక్కగా వచ్చాయి కదా. మీకు ఎలా కనిపిస్తుంది ఈ ఇడ్లీని చూస్తుంటే ఇంకా ఈ రెసిపీని చూస్తుంటే ఇంకా నాకైతే ఇంకా మా పిల్లలు ఆగడం లేదు. మమ్మీ ఇయ్యండి అంటున్నారు. ఇక్కడ చట్నీ అయితే 2 రకాలు చేశాను. ఒకటి పల్లి చట్నీ, ఒకటి మాత్రము టమోటా చట్నీ. అయితే ఇంకా పల్లి చట్నీ నేను యూట్యూబ్లో చూపించలేదు, టైం లేదు, ఇప్పుడే లాంగ్ అయిపోతుంది అనేసి. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే కనుక గ్రానీస్ కోసం అయితే కనుక ఒక పక్కన నేను ఒకటి తెల్లటి ప్లేట్ తీసుకొని మంచి ఇడ్లీలు దాని మీద పెట్టేసి గ్రానీస్ కోసము ఇక్కడ మాత్రం ఇంకా మంచిగా టమోటా చట్నీ వేసి తినాలనిపిస్తుందండి. మీకు ఎలాగనిపిస్తుందో మీ మాటల్లో ఒక్కసారి కామెంట్ రూపంలో చెప్పరా నాకు. చూస్తున్నారు కదా వావ్ నోరైతే ఊరిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి.